హలో హాయ్ అండి. ఈరోజు వీడియోలో మనం ఎంతో రుచికరమైనటువంటి బెల్లం పాయసం తయారు చేసుకుందామండి. అప్పుడు పాతకాలంలో అమ్మ వాళ్ళు ఇలాగా బెల్లం పాయసం పల్లెలలో చేసేవాళ్ళండి. 90s కిడ్స్ వాళ్ళకైతే తెలుసుంటుంది. అప్పుడు పెళ్ళిళ్ళు వచ్చినా ఏ ఫంక్షన్స్ వచ్చినా ఈ విధంగా బెల్లం పాయసం అనేది తయారు చేస్తూ ఉండేవాళ్ళు. మనం ఇప్పుడు ఈ బెల్లం పాయసం సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక గిన్నెలో 1 కప్పు శనగపప్పు తీసుకొని బాగా కడిగి కుక్కర్లో వేసేసుకోండి. ఆ తర్వాత 1 కప్పు శనగపప్పుకి 4 కప్పుల నీళ్లు వేసుకోండి. కరెక్ట్గా 4 కప్పులు అయితే మనకు సరిపోతాయండి. 4 కప్పుల వాటర్ వేసుకున్న తర్వాత ఒక సపరేట్ గిన్నె తీసుకొని 1/2 కప్పు సగ్గుబియ్యం అండి పక్కన వేరే గిన్నెలో వేసుకొని 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోండి. ఎందుకంటే మనము ఈ నెయ్యి వేయడం వలన ఈ సగ్గుబియ్యం ఒకదానికొకటి అంటుకోకుండా ముద్దలాగా అవ్వకుండా బాగా విడివిడిగా ఉంటాయండి. ఈ విధంగా పెట్టిన తర్వాత ఇలా గిన్నెను మిడిల్లో పెట్టేసి కుక్కర్ 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉండేయండి. 2 ఆర్ 3 విజిల్స్లో ఉడికిపోతాయండి. తర్వాత విజిల్ అంతా పోయిన తర్వాత ఈ విధంగా మనము శనగపప్పు సగ్గుబియ్యాన్ని మీద పెట్టి కలిపేసుకొని 1 కప్పు బెల్లము 1 లేదా 1.5 వేసుకోండి. నేను బెల్లం పౌడర్ వాడానండి ఇక్కడ. 1 కప్పు 1.5 కప్పు అయితే సరిపోతుంది. 1.5 కప్పు బెల్లం వేసుకున్న తర్వాత ఇలా బాగా కలబెట్టండి. స్టవ్ మీదనే పెట్టేసి కొంచెం అలా బబుల్స్ వచ్చిన తర్వాత మనము పక్కన పెట్టేసేసుకోవచ్చండి. పాలు ఇప్పుడే వేయకూడదండి. పాలు వేసామంటే విరిగిపోతున్నాయి. ఎందుకంటే బెల్లము పాలు విరిగిపోయినట్టు కనిపిస్తుంది పాయసం. పక్కన పెట్టుకున్న తర్వాత మనం ఈలోపు కొన్ని జీడిపప్పులు, కొంచెం ఎండు కొబ్బరి పలుకులండి. ఎండు కొబ్బరి 4 టేబుల్ స్పూన్స్ నెయ్యిలో ఎండు కొబ్బరి, జీడిపప్పు గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకొని మనం పక్కన పెట్టుకున్నటువంటి ఈ పాయసంలో కలిపేసుకోవాలండి. కలుపుకున్న తర్వాత కొద్దిసేపటి తర్వాత 1 కప్పు పాలు వేసుకోండి. కాచి చల్లార్చిన పాలండి ఇవి. 1 కప్పు వేసుకున్న తర్వాత మనం కదపకూడదండి పాయసాన్ని. కలపకుండా ఇలా మూత పెట్టి ఒక 10 ఆర్ 15 మినిట్స్ తర్వాత మనం మూత తీసేసుకొని ఇలా కలపెట్టుకున్నామంటే పాలు విరిగినట్టు కాకుండా పాయసము గడ్డలాగా కనిపించకుండా ఇలా లిక్విడ్గానే చల్లారిన తర్వాత కూడా ఇలానే ఉంటుందండి. ముందుగా మనం దేవుడికి అయితే నైవేద్యంగా పెట్టుకుంటున్నామండి. తర్వాత ఇంకా మేము టేస్ట్ చేస్తాము. ఎంతో టేస్టీగా ఉండే ఈ బెల్లం పాయసం తయారీ విధానం చూశారు కదా. 90s కిడ్స్లో అయితే చాలా ఇష్టంగా తినేవాళ్ళు ఉంటారండి. ఎవరైతే ఈ పాయసాన్ని ఇష్టపడుతున్నారో వాళ్ళు తప్పకుండా కామెంట్ చేయండి. ఒక చిన్న లైక్ ఇవ్వండి.